ఓ ఓ ఓ గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ అన్న. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. దీస్ క్యూర్స్ ఆర్ నాట్ యాక్సిడెంటల్. వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ ది రీజన్. అంటే ఈ కేసెస్ అవి తగ్గినాయి అంటే ఏదో అదృష్టం బాగుండో, వాళ్ళ అదృష్టం బాగుండో, మన అదృష్టం బాగుండో, ఏదో యాక్సిడెంటల్ గా తగ్గింది అనేది కాదు. ఎలా తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి, దేని మీద బేస్ చేసుకుని మందిస్తే తగ్గినాయి అనేది రీజన్ చెప్పగలుగుతామని చెప్తున్నారు. దేర్ ఈజ్ నో నీడ్ టు బోస్ట్. అంటే మేము ప్రగల్భాలు పలకాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. The same thing has been done ever since Hahnemann discovered the laws of homeopathy. The books are full of such cures and they happen every day in the practices of the many thousands of homeopathic practitioners all over the world. అంటే హానిమన్ గారు ఈ హోమియోపతి లాస్ ని వీటిని కనుక్కున్నప్పటి నుంచి కూడా వాళ్ళ బుక్స్ లో ఇలాంటివి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ డైలీ ప్రాక్టీస్ లో కొన్ని వేల కేసులు, అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్, అంటే కొన్ని వేల మంది హోమియోపతి ప్రాక్టీషనర్స్ చేసినటువంటి ప్రాక్టీస్, దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా అవి ఉన్నాయన్నమాట. ప్రపంచం మొత్తం మీద వాళ్ళు చేసినటువంటి, అంటే హోమియోపతి కనుక్కున్న దగ్గర నుంచి, హానిమన్ గారు ఈ లాస్ ఆఫ్ హోమియోపతి కనుక్కున్న దగ్గర నుంచి ఇటువంటి క్యూర్స్ అనేవి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ కొన్ని వేల మంది ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర ప్రతిరోజు ఇలాంటి క్యూర్స్ జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు. దీస్ క్యూర్స్ ఆర్ నాట్ హ్యాపీ ఫ్లూక్స్ బట్ హార్ట్ ఫ్యాక్ట్స్. అంటే ఇవేవో ఏదో కలిసి వచ్చిన అదృష్టం, వాడి అదృష్టం బాగుంది, వీడు తగ్గే, ఇది వచ్చింది తగ్గింది, ఇలా కాదు. నిజంగానే అవి నిజాలు, సత్యాలు అని చెప్తున్నారు. A very similar case, though not so extreme, occurred during this last year. అంటే ఇలాంటిది ఒక కేసు లాస్ట్ ఇయర్ ఆవిడ దగ్గరికి వచ్చింది. An elderly lady developed a mysterious illness after exposure to wet and the temperature would not go down for weeks. ఒక పెద్ద ఆవిడకి ఒక సిక్ అయి ఉన్నారు ఆవిడ. ఏ- అంటే ఎలాగంటే తేమ వాతావరణానికి ఎక్స్పోజ్ అయిన తర్వాత నుంచి వచ్చింది ఫీవర్. అది కొన్ని వారాలు అయినప్పటికీ కూడా తగ్గలేదు. షీ వాజ్ సెంట్ ఇన్ టు హాస్పిటల్ అండ్ దేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ టెస్ట్స్ వర్ మేడ్. బ్లడ్ టెస్ట్, సీరం టెస్ట్, బిస్మత్ మీల్స్, ఎక్స్రేస్ ఎక్సెట్రా, అండ్ నో కాజ్ కుడ్ బి ఫౌండ్ ఫర్ దిస్ మిస్టీరియస్ పైరెక్సియా. ఆవిడ్ని హాస్పిటల్కి పంపించారు, అన్ని రకాల టెస్ట్లు అవి చేశారు. బ్లడ్ టెస్ట్ అయినా, సీరం టెస్ట్ అయినా, ప్లమ్ కానీ, బిస్మత్, ఎక్స్రేలు, వాట్ నాట్. అప్పుడు ఇంకా ఈ ఎంఆర్ఐలు అంత అంత ఇదిలో లేవనుకుంటా, అందుకని అది రాయలేదు. ఎంఆర్ఐ అసలు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇవి మేము చదువుకునేటప్పుడు అసలు అది ఇంపార్టెంట్ క్వశ్చనే కాదు. అసలు మా బుక్స్ లో చిన్న పేర ఎంఆర్ఐ గురించి, సిటీ స్కాన్ గురించి అసలు మేము వినలేదు కూడా. ఏంట ఏమంటారు దాన్ని, వెళ్ళేటప్పటికి, అంటే క్లినికల్స్ కి వెళ్తున్నప్పటికీ కూడా రేర్. దేర్ వాజ్ నో టీబీ, నో క్యాన్సర్, బట్
ద టెంపరేచర్ రిమైండ్ అప్ ఫర్ 5 months. టీబీ కానీ క్యాన్సర్ కానీ ఏమీ లేదు, కానీ టెంపరేచర్ మాత్రం 5 నెలలుగా అలాగే ఉంది, తగ్గలేదు. అండ్ ద పేషెంట్ బికేమ్ వీకర్ అండ్ వీకర్. పాపం ఆ పేషెంట్ ఏమో బాగా వీక్ అయిపోతున్నారు రోజు రోజుకి. ఇమాన్స్టేటెడ్ మోర్ అండ్ మోర్, శుష్కించిపోతున్నారు అనమాట రోజు రోజుకి. దేర్ వాజ్ డయేరియా, పెయిన్ ఆఫ్టర్ డ్రింకింగ్ టీ, ఇన్ఎబిలిటీ టు టేక్ ఫ్రూట్. సో వన్స్ మోర్ సెలీనియం 30 వాజ్ ప్రిస్క్రైబ్డ్ విత్ ది సేమ్ హ్యాపీ ఎఫెక్ట్స్. అంటే డయేరియా ఉంది, టీ తాగినా ఈవెన్ ఫ్రూట్ తీసుకున్నా కానీ నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ సెలీనియం 30 ఒక డోస్ వేశారు. మళ్ళీ అంటే అంతకుముందు కేసు కూడా సెలీనియమే చెప్పారు కదా, అది అందుకని అవి వేసినప్పుడు మళ్ళీ అంతలాగాను బాగా పనిచేసింది. ఇట్ హ్యాడ్ టు బి రిపీటెడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ వాజ్ దెన్ ఫాలోడ్ బై సల్ఫర్. ఇట్ హ్యాడ్ టు బి రిపీటెడ్ అంటే ఇంకా నాకు కొన్ని డోసెస్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. కానీ దాని తర్వాత మళ్ళీ సల్ఫర్ వేయాల్సి వస్తుంది అనుకున్నారు ఇవిడ. ద టెంపరేచర్ డ్రాప్డ్ అండ్ ద మిస్టీరియస్ నేమ్లెస్ డిసీజ్ క్లియర్డ్ అప్. అంటే వ్యాధి డయాగ్నోస్ చేయలేకపోయారు కదా, అన్ని టెస్టులు చేయించినా అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నారు కదా. ఆశ్చర్యకరంగా ఆ పేరు లేనటువంటి ఆ జబ్బు మొత్తం క్లియర్ అయిపోయింది, టెంపరేచర్ తగ్గిపోయింది, నార్మల్గా వచ్చింది. ఆన్ క్లోజర్ ఎంక్వైరీ I discovered she had had many rheumatic pains in the arms, shoulders, and neck for several months in the beginning. కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఆవిడకి తెలిసింది ఏంటంటే, డోరతీ షెపర్డ్ గారికి, ఈవిడికి కీళ్ళవాతానికి సంబంధించినటువంటి నొప్పులు చేతుల్లోను, షోల్డర్స్, నెక్ దగ్గర కొన్ని నెలల పాటు ఉందట. సఫర్ సఫర్ అయ్యారు మొదట్లో. బట్ నో బడీ హ్యాడ్ పెయిడ్ మచ్ అటెన్షన్ టు దిస్. ఎవరు కూడా దానికి అంత పెద్ద దాని మీద కొంచెం శ్రద్ధ చూపించలేదు, అవి ఏం పెయిన్స్ ఏమిటి అని డాక్టర్స్. సో ఐ కెన్ ఓన్లీ ప్రిజ్యూమ్ దట్ దిస్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ లో రొమాటిక్ ఫీవర్ విచ్ క్లియర్డ్ అప్ ఆఫ్టర్ ద అప్రోప్రియేట్ రెమెడీస్. అందుకనే ఐ కెన్ ఓన్లీ ప్రిజ్యూమ్ అంటే నా ఊహ ప్రకారం ఏంటంటే ఇది రొమాటిక్ ఫీవర్, లో రొమాటిక్ ఫీవర్ అయి ఉంటుంది, కరెక్ట్ డ్రగ్ పడేటప్పటికి మొత్తం క్లియర్ అయిపోయింది అన్నారు. అంటే హోమియోపతిలో ఏంటంటే డయాగ్నోసిస్ డ్రగ్ సెలక్షన్కి డయాగ్నోసిస్ అవసరం లేదు, కానీ డయాగ్నోసిస్ ఎందుకు అంటే కొన్ని కొన్ని రకాల జబ్బులకి వాటిని చూస్తేనే తెలుస్తుంది. అంటే ఆ జబ్బు ఎంత ప్రమాదకరమైందా, దాని ప్రోగ్నోసిస్ ముందుకెళ్ళటం అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనకి ఆ సీరియస్నెస్ ఆఫ్ ద డిసీజ్ తెలిసి ఉండాలి తప్ప డ్రగ్ సెలక్షన్ కి మాత్రం డయాగ్నోసిస్ అవసరం లేదు. చూడండి ఇప్పుడు ఆవిడకి అది రొమాటిక్ ఫీవర్ కాదా ఏమిటి అనేది లేకుండా సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని ఆవిడ మెడిసిన్ వేసింది. మనకి కెంట మెడికల్ కూడా డిసీజ్ నేమ్ ఇవ్వరు కదా, సిమ్టమ్స్ ఇస్తారు. అలా ఆవిడ అలా వేసినప్పుడు కరెక్ట్ డ్రగ్ పడటం అది క్లియర్ అయిపోయింది, అది ఆవిడ చెప్తున్నారు. నౌ వీ షల్ లీవ్ ది అక్యూట్ టైప్ ఆఫ్ rheumatic fever and go back to the more chronic kind of muscular rheumatism. ఇప్పుడు ఈ అక్యూట్ కండిషన్ ఆఫ్ ద రొమాటిక్ ఫీవర్ పక్కన పెడితే మనం మళ్ళీ క్రానిక్ రుమాటిజం దగ్గరికి వెళ్దాం అంటున్నారు, మస్కులర్ రుమాటిజం. ఐ రీకాల్ టు మైండ్ అన్ ఓల్డ్ ఏజ్ పెన్షనర్ హూ బ్రాట్ హర్ లిటిల్ గ్రాండ్ చైల్డ్ టు ది డిస్పెన్సరీ ఫర్ హార్ట్. ఒక ఆవిడ అంటే పెద్ద ఆవిడ, పెన్షన్ తీసుకున్నటువంటి ఆవిడ అంటే పెద్ద ఆవిడ, వాళ్ళ మనవాడిని తీసుకుని వచ్చారు డిస్పెన్సరీకి, అతనికి హార్ట్ ట్రబుల్ ఉందని. ద ఓల్డ్ గ్రానీ హర్సెల్ఫ్ వాజ్ వెరీ ఫీబుల్ అండ్ ఫర్ 2 weeks షీ డిడ్ నాట్ టర్న్ అప్ అండ్ దెన్ షీ మేడ్ అనదర్ విజిట్ అండ్ అరైవ్డ్ ఇన్ ఏ వెరీ పిటిఫుల్ కండిషన్. అప్పుడు ఈవిడ కూడా చాలా వీక్ గా ఉంది, ఇంకా 2 weeks దాకా రాలేదు. షీ మేడ్ అనదర్ విజిట్, రెండోసారి వచ్చింది. అరైవ్డ్ ఇన్ ఏ వెరీ పిటిఫుల్ కండిషన్, ఇంకా దిగజారిన పరిస్థితిలో చాలా గాలి పెట్టు స్థితిలో ఆవిడ వచ్చింది. ఎలా వచ్చింది ఆవిడ? షీ కేమ్ క్రాలింగ్ అలాంగ్ హోల్డింగ్ ఆన్ టు చైర్స్ అండ్ టేబుల్స్. అంటే ఆల్మోస్ట్ అది పాకుతున్నట్టుగా వచ్చింది అనమాట, అంటే చైర్స్ టేబుల్స్ పట్టుకుని నడుస్తా. హర్ బాడీ బెంట్ డబుల్ లైక్ ద లెటర్ జెడ్, అంత వంగిపోయింది జెడ్ లాగా. ద పెయిన్ వాజ్ ఆల్ ఇన్ ది సాక్రమ్ అండ్ went into the hips and was agonizing when she walked, almost impossible for her to rise after sitting.
పాపం ఆవిడ పెయిన్ ఎక్కడ శాక్రం దగ్గర పెయిన్ ఉందిట. అక్కడి నుంచి హిప్స్ తొంటిలోకి వెళ్తోంది. పి- బాగా విపరీతమైన నొప్పి, ఎగోనైజింగ్ పెయిన్ నడిస్తే. అసలు ఆవిడకి కూర్చున్న దగ్గర నుంచి లేవడానికే చాలా కష్టం అయిపోతుంది, ఇంపాసిబుల్ అయిపోతుంది. ఐ రికగ్నైజ్డ్ ది రెమెడీ అండ్ ద ఓల్డ్ లేడీ రిసీవ్డ్ ఈస్కులస్ హిప్పో కాస్టనం హార్స్ చెస్ట్నట్ ఇన్ ద సిక్స్త్ పొటెన్సీ 4 అవర్లీ. ఈస్కులస్ 6 ఎవ్రీ 4 అవర్స్కి వేశారట. ది నెక్స్ట్ వీక్ షీ కేమ్ ఇన్ ఫుల్ ఆఫ్ స్మైల్స్. హర్ పూర్ ఓల్డ్ బ్యాక్ హ్యాడ్ స్ట్రైటెండ్ ఇట్ సెల్ఫ్. షీ వాక్డ్ ఎరెక్ట్, పెయిన్స్ అండ్ స్టిఫ్నెస్ ప్రాక్టికల్లీ గాన్. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఆవిడ చాలా నవ్వుతూ వచ్చారు. ఆ నడుము నొప్పి, అది వంగిపోయి ఉన్నారు కదా, అదంతా కూడా స్ట్రైట్ అయిపోయింది. ఆవిడ నుంచోగలుగుతున్నారు, స్ట్రైట్ గా నుంచి నడవగలుగుతున్నారు. నొప్పులు, స్టిఫ్నెస్ అంతా పోయినాయి. ఈజ్ నాట్ ఇట్ వర్త్ వైల్ టు గెట్ రిజల్ట్స్ లైక్ దిస్ అండ్ దట్ ఇన్ ఏ లేడీ నియర్లీ 80 years ఆఫ్ ఏజ్? 80 ఏళ్ళ ఆవిడలో ఇటువంటి రిజల్ట్స్ రావడం అంటే నిజంగా అది ఎంత వర్త్ఫుల్ అని చెప్తున్నారు ఆవిడ. హ్యావ్ ఐ ప్రూవ్డ్ మై కేస్, మై లార్డ్, దట్ rheumatism in its various forms is curable by homeopathy. అంటే ఇటువంటి కేసెస్ వల్ల ఈవిడ ప్రూవ్ చేయగలిగారు ఏంటంటే ఈ రుమాటిజం అనేది రకరకాలుగా ఉన్నప్పటికీ, రకరకాల రుమాటిజమ్స్ ఈవిడ హోమియోపతి అనేది క్యూర్ చేస్తుంది అని. ఐ హ్యావ్ ఓన్లీ మెన్షన్డ్ ఏ ఫ్యూ కేసెస్ పిక్డ్ అవుట్ ఎట్ ర్యాండమ్. అంటే కొన్ని కేసెస్నే మెన్షన్ చేయగలుగుతున్నాను ఇక్కడ, కొన్ని ర్యాండమ్ గా పిక్ చేసినవి మాత్రమే అని చెప్తున్నారు. ఇంట్రికేట్ law cases are argued before the judge in chambers, and the various councils produce many terms, many books to prove the various points that are raised. The homeopaths also have many learned books, many learned authorities from whom they quote, who for nearly 200 years now have shown how to cure rheumatism and many other diseases. అంటే ఇది టఫ్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, కోర్టులో అటువంటి కేసెస్ ని జడ్జి ముందు, కేసెస్ ఆర్ ఆర్గ్యూడ్ బిఫోర్ ది జడ్జ్ ఇన్ ఛాంబర్స్. అప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఆ బుక్స్ ఈ బుక్స్ అన్ని చదివి వాళ్ళ దాంట్లో ఉన్న పాయింట్స్ అన్ని తీసుకొని రైజ్ చేయడానికి ఎలా అయితే నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుతారో, అలాగే హోమియోపతి డాక్టర్స్ కూడా నేర్చుకోవడానికి హోమియోపతిని చాలా బుక్సే ఉన్నాయి, అథారిటేటివ్ గా ఉండేటువంటి బుక్స్. 200 సంవత్సరాల నుంచి ఎలాగ రొమాటిజం ని క్యూర్ చేయాలి, అదర్ డిసీజెస్ ని ఎలా క్యూర్ చేయాలి అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట, ఆ హోమియోపతిలో ఉన్నాయి అని చెప్తున్నారు. దేర్ ఈజ్ ఎ ప్రొఫెసర్ కెంట్, there is a professor Kent who has written many big books. There is old Dr. John Clark who gives many examples in his writings of how to set about to cure rheumatism and gives case after case of cures. అంటే కెంట్ గారు రాశారు, చాలా పెద్ద పెద్ద పుస్తకాలే రాశారు. ఈ క్లార్క్ గారు కూడా ఆయన రొమాటిజం ని ఎలా క్యూర్ చేయాలి అనే దాని గురించి చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ నెంబర్ ఆఫ్ కేసెస్ క్యూర్ చేసినవి కూడా ఇచ్చారు. దేర్ ఈజ్ క్యారల్ డన్హామ్, దేర్ ఈజ్ ప్రొఫెసర్ ఫ్యారింగ్టన్, దేర్ ఈజ్ బోనింగాసన్, దేర్ ఆర్ అమెరికన్ అండ్ జర్మన్, ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ రైటర్స్, ఓల్డ్ అండ్ లాంగ్ డెడ్ అథారిటీస్ హూ స్టిల్ లివ్ ఇన్ దేర్ బుక్స్. అంటే వీళ్ళిద్దరే కాకుండా ఇంకా డన్హామ్ ఒకళ్ళు, హ్యారింగ్టన్ గారు, బోనింగాసన్, ఇలాగా అమెరికన్, జర్మన్, ఫ్రెంచ్, బ్రిటిష్ రైటర్స్ అందరు కూడా వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళ బుక్స్ ద్వారా లివ్ చేసే ఉన్నారు ఇంకా అని చెప్తారు. దేర్ ఆర్ మెన్ హూ ఆర్ అలైవ్ టుడే అండ్ డైలీ రిప్రొడ్యూస్ ది సేమ్ క్యూర్స్ ఇన్ రొమాటిజం యాజ్ ద ఓల్డ్ మాస్టర్స్. ఇంకా కొంతమంది ఈ విధంగా వాటిని రుమాటిజం ని క్యూర్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు అంటే చాన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, ఇంకా బతికి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. మై లార్డ్, హోమియోపతి ఈజ్ ఎలైవ్, వెరీ మచ్ ఎలైవ్, అండ్ ఇట్ కెన్ క్యూర్ రొమాటిజం అండ్ ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఇట్ ఇన్ ది పాస్ట్, క్యూర్స్ ఇట్ నౌ, విల్ క్యూర్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. అంటే అంతకుముందు రొమాటిజం ని హోమియోపతి తగ్గించింది, ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నది, తగ్గిస్తుంది కూడా ఫ్యూచర్ లో అని చెప్తున్నారు. ఈవిడ చెప్తే వింటమే. నేనైతే ఈస్ట్ ప్లస్ కేసు చూశాను కానీ చూడలేదు.
చదివాం దాంట్లో రుమాటిజం లో ఇది పనిచేస్తుంది ఇస్కులెస్ అని. నెక్స్ట్ చాప్టర్. At the beginning of January, a poor woman came to me about her little boy who was suffering from a minor complaint. The real patient was herself. జనవరి మొదట్లో ఒక 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 లేడీ వచ్చిందనమాట ఈ డోరతీ షెపర్డ్ గారి దగ్గరికి. వాళ్ళ అబ్బాయిని తీసుకుని, చిన్న పిల్లవాడు వాడిని తీసుకుని వచ్చింది. ఏదో చిన్న సఫరింగ్ ఏదో ఉంది అని. కానీ యాక్చువల్ గా ఆవిడ ఎక్కువ సఫర్ అవుతూ ఉందిట పిల్లవాడి కంటే. She came hobbling in, almost bent double, leaning on two sticks. అంటే రెండు కర్రల సపోర్ట్ తో, స్టిక్స్ సపోర్ట్ తో ఆవిడ యాక్చువల్ కుంటుకుంటూ వచ్చింది ముందుకి వంగిపోయి. హలో, ఐ ఎక్స్క్లైమ్డ్. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్? ఓ, షీ ఆన్సర్డ్, ఐ హ్యావ్ గాట్ rheumatoid arthritis and the doctor at the hospital says I cannot be cured. It can only be relieved with electrical treatment. ఏంటి మరి నీకోసం నువ్వేం వాడావు ఏంటి అని ఆవిడ అడిగితే అప్పుడు చెప్పింది, నాకు రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, డాక్టర్ ఏం చెప్పారంటే ఇది క్యూర్ అవ్వదు, జస్ట్ ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇవి చేయించుకుని దాంతో ఏదో కొంచెం రిలీఫ్ ఉంటుంది తప్ప కంప్లీట్ క్యూర్ ఉండదు అని చెప్పారు. యాజ్ ఐ హ్యావ్ నో టైమ్ టు సిట్ అండ్ వెయిట్ ఎట్ హాస్పిటల్, ఐ మస్ట్ జస్ట్ గెట్ ఆన్ యాజ్ బెస్ట్ ఐ కెన్. అంతలాగా నాకు హాస్పిటల్లో కూర్చుని వెయిట్ చేసేంత టైం లేదని చెప్పింది. I persuaded her to let me have a look at the offending member. On uncovering the legs, I found both knees very much swollen. అంటే కాళ్ళు దగ్గర కవర్ చేయకుండా ఉండడం వల్ల ఈవిడికి కనిపించింది మోకాళ్ళు అనేవి చాలా విపరీతంగా వాచిపోయి ఉన్నాయి. ఇట్ టుక్ 3 extensions of the hands to encircle each knee. They looked red and inflamed and stiff. అంటే ఆ కాళ్ళు ఎంత వాచిపోయినాయి అంటే రెండు చేతులతో చుట్టుకొలతలాగా మనం చేస్తే అలాగా మూడు చేతులు 3 సార్లు, అంటే అంత లావుగా ఉందన్నమాట. అంటే మన మోకాలు చుట్టూ రెండు చేతులు ఇలా పెడితే మధ్యలో మోకాలు ఉంటుంది కదా, ఆ అలాంటివి ముగ్గురు కలిసి చేతుల్లో పెడితే ఎలాగ మనం ఆ చుట్టుకొలత కొలవగలుగుతామో నీని మోకాల్ని అంత లావు ఉందన్నమాట. అంతే, అంత చాలా సివియర్ స్వెల్లింగ్ ఆంది. ఇంకా ఎర్రగా ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది, స్టిఫ్ గా ఉంది. ఇన్ మై ఒపీనియన్ దేర్ వాజ్ సర్టన్లీ సీరియస్ ట్రబుల్ ఇన్ బోత్ ద జాయింట్స్. ఈవిడ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఈవిడికి ఏదో జాయింట్స్ సీరియస్ ప్రాబ్లమే ఉంది అని అనిపించింది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఐ డిడ్ నాట్ అగ్రీ విత్ ది ప్రోగ్నోసిస్, దట్ ఈస్ విత్ ది కన్క్లూజన్ ద హాస్పిటల్ స్పెషలిస్ట్ హ్యాడ్ డ్రాన్. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఇది జబ్బు తగ్గదు అది ఇది అని చెప్పారు కదా, దాంతో ఈవిడ ఏకీభవించలేదు. I asked a few apparently senseless questions which yielded the following result. ఈవిడేదో అదాటుగా అంటే మామూలుగా పైన సిమ్టమ్స్ ఏవో అడిగితే ఇవి చెప్పారు ఆవిడ. ద ట్రబుల్ స్టార్టెడ్ 5 months ago in her right knee. It then attacked the left knee as well. 5 నెలల క్రితం ముందు కుడి వైపు మోకాలకు వచ్చి తర్వాత లెఫ్ట్ మోకాలు ఎఫెక్ట్ అయింది. షీ ఆల్వేస్ ఫెల్ట్ మచ్ వర్స్ ఇన్ ది ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం పూట ఈవిడికి ఎక్కువైపోతుంది పెయిన్. షీ వాజ్ ఆఫ్ ఈల్డింగ్ నేచర్, రాదర్ టిమిడ్. అంటే ఈజీగా ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది, ఎవరినైనా ఈజీగా ఫాలో అయిపోతుంది. అండ్ ఐ హ్యాడ్ ఎనఫ్ టు వర్క్ అపాన్ ద వేరియస్ట్ టైరో ఇన్ హోమియోపతి కుడ్ గెస్ ద రైట్ రెమెడీ. అంటే ఏంటంటే ఒక నిమిషం అండి. అంటే ఈవిడ అంటే ఎవరైనా సరే అనుభవం లేనివాడు, ఏమాత్రం హోమియోపతి అనుభవం లేనివాడు ఈ సిమ్టమ్స్ ని బట్టి ఒక డ్రగ్ తట్టేస్తుందని చెప్తుంది ఈవిడ. ఏంటంటే సో 1 dose ఆఫ్ లైకోపోడియం ఇన్ ది 30th potency వాజ్ గివెన్ టు హర్. లైకో 30 ఒక డోస్ వేశారు. అంటే ఆ సిమ్టమ్స్ బేస్ చేస్తుంది. షీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు ప్రెజెంట్ హర్ సెల్ఫ్ అగైన్ ఇన్ ఏ వీక్స్ టైం. ఒక వారంలో మళ్ళీ చెప్పమన్నారు. దేర్ వాజ్ నో అటెంప్ట్ మేడ్ టు డైట్ హర్. అంటే ఫుడ్ ఇవి తీసుకోవాలి అవి తీసుకోకూడదు ఇవన్నీ ఆవిడ చెప్పలేదన్నమాట. ఆ ప్రయత్నం ఇవి చేయలే. ఐ వాజ్ ప్రామిసింగ్ మై సెల్ఫ్
టు గో ఇన్ టు దట్ మోర్ ఫుల్లీ ఎట్ ది నెక్స్ట్ విజిట్ లో ఇవన్నీ చెప్పొచ్చులే అనుకున్నారు. సెవెరల్ వీక్స్ పాస్డ్. కొన్ని వారాలు గడిచిపోయింది. నో మిసెస్ బి అరైవ్డ్. ఆవిడ మళ్ళీ రాలేదు. ఆఫ్టర్ 6 weeks షీ వాజ్ సీన్ యాక్సిడెంటల్లీ బై వన్ ఆఫ్ ద స్టాఫ్ మైనస్ హర్ 2 sticks. అంటే సడన్ గా ఒకసారి 6 వారాల తర్వాత వీళ్ళ స్టాఫ్ ఒకళ్ళు ఆవిడని చూశారు స్టిక్స్ లేకుండా. ఆమె కళ్ళ పట్టుకుని వచ్చింది కదా, స్టిక్స్ తో సహాయంతో వచ్చింది కదా, ఇప్పుడు అవి లేకుండా చూశారు. వెల్, నో నీడ్ టు ఆస్క్ యూ హౌ యు ఆర్, సెట్ ద సిస్టర్. ఆ సిస్టర్ ఏమన్నదంటే, నేను అడగాల్సిన అవసరం లేదనుకుంటా ఎలా ఉన్నావు అని. అంటే చూస్తేనే తెలిసిపోతుంది కదా స్టిక్స్ లేకుండా నడుస్తున్నా అని ఆ ఉద్దేశం. యూ లుక్ హీప్స్ బెటర్ అండ్ వాకింగ్ క్వైట్ అప్రైట్ టు అప్ వితౌట్ ఎనీ సపోర్ట్. అంటే ఈవిడేం చెప్పారంటే, ఆ, నువ్వు చాలా బాగా తగ్గుంటుంది నీకు, స్ట్రైట్ గా నుంచి నడవగలుగుతున్నావు ఏమీ సపోర్ట్ లేకుండా అని. ఓ, మిసెస్ బి రిప్లైడ్, ఐ కెన్ వాక్ ఆల్ రైట్ బట్ ఐ హావ్ స్టిల్ గాట్ సమ్ పెయిన్ ఇన్ ద నీస్. కరెక్టే, నేను నడవగలుగుతున్నాను కానీ ఇంకా కొంచెం పెయిన్ ఉండిపోయింది అని. షీ వాజ్ దెన్ పర్సుయేడెడ్ టు ప్రెజెంట్ హర్ సెల్ఫ్ ఫర్ ఏ ఫర్దర్ ఎగ్జామినేషన్ వెన్ ఐ ఫౌండ్ హర్ నీస్ హ్యాడ్ ఆల్మోస్ట్ రిటర్న్ టు నార్మల్ సైజ్. ఈవిడ మళ్ళీ వచ్చి ఈవిడ కన్సల్ట్ చేసినప్పుడు చూస్తే ఆ మోకాలు నార్మల్ సైజ్కి వచ్చింది, అంత లావున తగ్గిపోయింది. దేర్ వాజ్ నో రెడ్నెస్, జస్ట్ ఏ లిటిల్ స్టిఫ్నెస్. ఏది లైకో థర్టీతో ఇదంతా. రెడ్నెస్ లేదు, స్టిఫ్నెస్ కొంచెం ఉంది. అండ్ సమ్ స్లైట్ లాకింగ్ ఆఫ్ ద జాయింట్, అంటే జాయింట్ పట్టేసినట్టుగా ఉంది కొంచెం. షీ వాజ్ దెన్ రీఅష్యూర్డ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ యాజ్ వెల్ యాజ్ అండ్ బెటర్ దాన్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్, and that as a matter of fact she was well on the road to recovery, and she was then given another dose of lycopodium. అంటే ఆవిడ ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది. ఈవిడ అనుకున్న దానికంటే ఆశ్చర్యపరిచేలాగా మంచి రికవరీ వచ్చింది కదా. ఇంకా ఆవిడ రికవర్ అయ్యేటువంటి మార్గంలోనే ఉన్నారనమాట. కేసు రికవరీ మార్గంలోనే ఉంది కాబట్టి ఇంకొక డోసు లైకోపోడియం 30 వేశారు. పూర్ థింగ్, షీ వాజ్ రాదర్ ఓవర్వెల్మ్డ్. అంటే ఇప్పుడు చాలా పొంగిపోయింది ఆ తర్వాత. ఏంటంటే బట్ ద డాక్టర్ ఎట్ ద హాస్పిటల్ సెట్ ఐ కుడ్ నెవర్ గెట్ బెటర్. హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చెప్పారు, అస్సలు తగ్గదు ఇది ఎప్పటికీ, నేను ఎప్పటికీ బాగుపడదు హెల్త్ అని చెప్పారు. షీ కెప్ట్ ఆన్ రిపీటింగ్ హీ కుడ్ డూ నథింగ్ మోర్ ఫర్ మీ. సో దేర్ షీ ఈజ్ ఆఫ్టర్ ఓన్లీ 6 weeks వాకింగ్ అప్రైట్ వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ ఎయిడ్ వాట్ ఎవర్, ఓన్లీ లిటిల్ పెయిన్ అండ్ సమ్ లాకింగ్ ఆఫ్ ద జాయింట్స్. అంటే ఆ డాక్టర్ అలా చెప్పారు కానీ 6 వారాల తర్వాత స్ట్రైట్ గా నుంచుని సపోర్ట్ లేకుండా నేను నడవగలుగుతున్నాను. ఇంకా కొంచెం స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్ పట్టేసినట్టుగా ఉంది జాయింట్ దగ్గర తప్ప. ఇన్ ఏ ఫ్యూ మోర్ వీక్స్ దిస్ ఆల్సో షుడ్ బి గాన్. కొన్నాళ్ళలో ఇది కూడా పోవాలి. అఫ్ కోర్స్ దేర్ వాస్ యాజ్ ఎట్ నో బోనీ డిఫార్మిటీ, ద అథరైటిస్ బీయింగ్ ఆఫ్ కంపారిటివ్లీ రీసెంట్ ఆరిజిన్ ఎట్ లెట్ ఇట్ బి ఎంఫసైజ్డ్ షీ వాజ్ సపోజ్డ్ టు బి ఇన్క్యూరబుల్. అంటే ఆ బోన్స్ లో ఏమి డిఫార్మిటీ రాలేదు కాబట్టి ఎర్లీ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తిగా తగ్గిపోతుంది, ఇన్క్యూరబుల్ అయితే కాదు. లేకపోతే ఇన్క్యూరబుల్ అయి ఉండేది. షీ వాజ్ సపోజ్ టు బి ఇన్క్యూరబుల్ అయి ఉండేది డిఫార్మిటీస్ అవి వస్తే. నాట్ విత్ స్టాండింగ్ విత్ ఇన్ 2 days ఆఫ్ స్టార్టింగ్ ది హోమియోపతిక్ ట్రీట్మెంట్ షీ హ్యాడ్ థ్రోన్ అవే హర్ స్టిక్స్ అండ్ కుడ్ వాక్ అప్రైట్ వితౌట్ ఎక్స్ట్రేనియస్ అసిస్టెంట్. అంటే మందు వాడటం మొదలుపెట్టిన 2 రోజుల్లోనే, హోమియోపతి మందు వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 రోజుల్లోనే ఆవిడ తన స్టిక్స్ ని పక్కన పెట్టేసింది. స్ట్రైట్ గా నుంచుని బయట అంటే ఏదైనా స్టిక్స్ కానీ ఏమైనా సపోర్ట్ తీసుకోకుండా నడవగలిగింది. షూర్లీ దిస్ గివ్స్ వన్ టు థింక్ అండ్ ద స్టూడెంట్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ విల్ ఫైండ్ ఇట్ వెల్ వర్త్ while to study a system that will operate effectively as in this case without any effort on the patient's part and with so little outward show. అంటే ఇది మనం చూస్తే ఆలోచించాల్సిన విషయం. ప్రతి హోమియోపతి చదివేటువంటి ఒక స్టూడెంట్ కూడా సిస్టమ్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి, ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, ఈ కేసు మాత్రమే కాకుండా ఏ కేసు అయినా పేషెంట్స్ కి ఏమి ఇబ్బంది పెట్టకుండా ఇట్స్ సో లిటిల్ అవుట్వర్డ్ షో. అంటే తక్కువ దాంతో ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పారు. ఎంత అద్భుతమైన కేసెస్ కదా. ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. వాసుదేవ.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో ఓం శాంతి 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 వాసుదేవ వాసుదేవ వాసుదేవ